ఆత్మ ప్రణామాలు. ఇక్కడ ఉన్న స్త్రీమూర్తులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. మరి ఈ రోజు లాస్ట్ చివరి అంశాన్ని కొనసాగించవలసిందిగా భారతీవరాన్ని కోరుకుంటున్నాను. వినిపిస్తుందా? ఓకే మేడం. శరన్నవరాత్రి ధ్యాన ఉత్సవాల్లో 2వ రోజైన ఈరోజు బాల త్రిపుర సుందరి దేవికి ఆలంబనగా చేసుకుంటూ ఆ దేవి యొక్క గుణగణాలను పొగుడుతూ ఆమె కీర్తి అందచందాలను అమరవేసుకుంటూ మాట్లాడుకుంటూ ఆమె కీర్తిని యశస్సుని ఆమె యొక్క ఆ లోకాల 3 లోకాల సుందరిగా త్రిపుర సుందరిగా పేరుగాంచినందుకు సౌందర్య లహరిలో మన శంకరాచార్యులు గారు ఆమె యొక్క అందాన్ని ఎంతో అందమైన సుందరి మన బాల త్రిపుర సుందరి చక్కగా ముద్దుగా ఉండే ముద్దుగుమ్మ మన బాల త్రిపుర సుందరి అంటూ ఎంతో చక్కటి అతని యొక్క సౌందర్య లహరి కావ్యలాపంలో వర్ణించారు. మరి అలాంటి బాల త్రిపుర సుందరిని మనం ప్రత్యక్షంగా చూసినా చూడకపోయినా ఇప్పుడు ఈ రోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు జరిగిన అందరి మొహాల్లోనే ఆ అందం ఆ చందం అలాగే వెలువడుతుంది. ఇప్పుడు మనం ఈ ధ్యానం ద్వారా అందరినీ ప్రత్యక్షంగా చూస్తున్నాము. సో ఈరోజు మరొకసారి ఈ శరన్నవరాత్రి ఉత్సవాలకు ఆ తర్వాత ఈరోజు ధ్యాన మిత్రులందరికీ ఇక్కడ వెంచేసిన స్త్రీమూర్తులే కాకుండా పురుషులు కూడా ఉన్నారు. ఎంతో ఉత్సాహంగా ఉదయం నుంచి ఇప్పటి వరకు ధ్యానంలో నిమగ్నమయ్యే ధ్యానం చేస్తున్నారు. వారికి కూడా ఈ యొక్క టీం మా యొక్క టీం అందరి తరఫున ఆత్మ ప్రణామాలు సమర్పిస్తూ ముందుగా బ్రహ్మర్షి పత్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మకు, మరి రమణీయ అమ్మకు, మనందరిలోని బాల త్రిపుర సుందరిని చూస్తున్న ఈమెయే మన బాల సుందరి, రమణీయే మన యొక్క ఆశయం, ఆదర్శం, మన రోల్ మోడల్. మరి ఇలాంటి ఈమెకు మనం అందరికీ నమస్కరిస్తూ ఈ రోజు నేను నా యొక్క ధ్యానాన్ని ప్రారంభిస్తున్నాను. డైరెక్ట్ గా చెప్పేలా మ్యూజిక్ కావాలా? మ్యూజిక్ వెరీ స్మాల్ సౌండ్ అండి రామిరెడ్డి గారు. ఓకే మేడం. వెరీ లిటిల్ గాను ఫ్లూట్ మ్యూజిక్ సౌండ్ చిన్నగా పెడతాను మేడం. ఇక్కడ ధ్యానం చేయడానికి సమకూర్ణ పెద్దలకు, ధ్యానాభిలాషులందరికీ హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. చక్కగా అందరూ కూడా కళ్ళు మూసుకుంటూ చేతులు 2 క్రాస్ చేసుకుంటూ పద్మాసనంలో చక్కగా కూర్చుంటూ చక్కగా ధ్యానానికి నిమగ్నం అవుతున్నాము. మన ఆలోచనలన్నీ ఈరోజు జరిగే అన్ని ట్రాన్సాక్షన్స్, వ్యవహారాలు, లావాదేవీలు అన్ని కూడా మనం చక్కగా పక్కన పెట్టేసి ఎండ్ ఆఫ్ ద డే మెడిటేషన్ అండ్ ఎండ్ ఆఫ్ దిస్ సెషన్ కు మనం సిద్ధంగా ఉన్నాము. టేక్ లాంగ్ బ్రీత్ ఫ్రమ్ శ్వాసని గట్టిగా చక్కగా గుండె నిండా కంఫర్టబుల్ గా పీల్చుకోండి అందరూ కూడాను. చక్కగా 10 సార్లు స్ట్రైట్ గా మన మూలాధార చక్రం నుంచి సహస్రార చక్రం వరకు
ఒకటే ఇది లెస్ గా ఒక శ్వాస ధారను కొనసాగిస్తున్నాను. Okay, friends. Today I am going to share a very relevant and elaborate information about the 7 chakras which is imbibed in our body. What are the 7 chakras? What are the names? Let us talk about very deeply. Our body contains with 7 chakras, right from Mooladhara to Sahasrara. In English, the first chakra is called root chakra. పెంచాలా మేడం? ఇంకా కొంచెం ఇంకా తగ్గించాలా? తగ్గించండి. ఓకే. ఎంత అయిన తర్వాత మళ్ళీ జస్ట్ ఒకే ఒక లెవెల్ గా పెట్టండి. The name of first chakra is called chakra. నాకు ఆపేసాలే మేడం. ఆపేసండి, లేకపోతే ఓకే. సన్నటి వాయిస్ కావాలి కొంచెం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సారీ ఫర్ దట్. ఆపేస్తాను. First chakra is a root chakra. Second chakra, sacral chakra, అంటే స్వాదిష్టాన చక్రం. The third chakra name is reflex chakra, manipura chakra. Fourth chakra, throat chakra, అంటే fourth chakra is heart chakra, Agnya chakram, anahata chakram. Fifth chakra is throat chakra, అంటే స్వాదిష్టాన విశుద్ధ చక్రం. And sixth chakra is third eye chakra, అంటే ఆజ్ఞా చక్రం. అలాగే సెవెంత్ చక్ర క్రౌన్ చక్ర, అంటే సహస్రార చక్రం. Now let us discuss the elaborately each and everything chakras, its own functions and its goodness. The root chakra is situated and located at the bottom place of our body. It's the very pointed of the last anus place it's located. It is a very important base for the body of the organ. It's a base of the body. This chakra is
red color. This chakra is a very powerful and a very fearless chakra. Once a person gets blockage of this chakra, he gets body pains, legs pains, itching of the body, and hair problem, hair fallen, and all the hair related problems, and legs, nerves, and all the pains. Once he get rid of the problems, once he concentrate on his Muladhara chakra, root chakra, if he get awareness of this chakra, if he opens his blocks, he gets the result of this chakra is fearlessness. భయం ఉండదు వాళ్ళకి, దేన్నైనా సరే ధైర్యంగా ఎదుర్కొంటారు. ఫియర్ అనేది పోతుంది, చాలా ధైర్యవంతులుగా ఉంటారు. సో we take our breath into our Muladhara chakra. Be with your breath, friends. Concentrate on breath, on your breath, and take your breath to Muladhara chakra. Cleanse the Muladhara chakra with your breath and open the blockages. Next, the second chakra is sacral chakra. This relates with this locates at abdomen part. It relates with bladder, kidney, urinary, renal, veins, etc. It is a center of our feelings. It controls our five senses. పంచేంద్రియాలను కంట్రోల్ చేస్తుంది ఈ స్వాదిష్టాన చక్రం. And it also controls the sensory pleasures, delusions, illusions. అన్ని కూడా మనకి ప్రాపంచిక సుఖాల నుంచి మనకి ఆధ్యాత్మిక అభివృద్ధికి పాటుపడడానికి this chakra is a very root cause. Once this chakra is elevated, our relation with spouse, especially wife and husband relation, will be very much, they are in good relationship and a good family atmosphere. ఇంకా చక్కగా బాగా ఎంతో డెవలప్ గా ఉంటుంది. Next, the third chakra is called solar plexus chakra, Manipuraka chakram. This is in yellow color. This chakra is located at our stomach place, center of our body. This deals with all the stomach problems, intestines, digestive system, and all internally links of
which related with the stomach. Once this chakra is opens, we get all these problems will be elevated, and the function of our body will be very very peaceful and very healthy. And once this chakra is elevated, activated, the person will be a very good decision maker. He will become a decision maker. He knows right from the wrong. He can take at the spot good decisions without any ambiguity, confusion, and any other distress. So, friends, take our breath to our Manipuraka chakra, solar plexus chakra. With our breath, we cleanse the body, the stomach, and everything. We heal the blockages, any negatives. Next, we come to the fourth chakra, heart chakra. Anahata chakraniki vastunam. This chakra is located in a center of the heart. Once this chakra is open, our heart is fully filled with joy and happiness. The person will be having very immense happiness and joy. This chakra is related with heart blockage, the uric this chakra is related with emotions and compassion and love and affection. Once the chakra is blocked, everything will be this. He will be a heartless person, emotionless person, and will be anger for no reason. More than that, he feels jealous and he screams. పెద్దగా అరుస్తారు, ఏమి కారణం లేకుండా అరుపులు అరుస్తారు, బాగా కోపంగా మాట్లాడతారు, కోపంగా ఉంటారు. He behaves like sadist and heartless person. Once this chakra is opens, elevates, he will be a very compassion with the living being. He will be compassion అంటే దయతోని అన్ని లివింగ్ బీయింగ్స్, అన్ని ప్రాణుల పట్ల వాళ్ళు చాలా దయతో ఉంటారు. దే ఆర్ మోర్ కంపాషన్ విత్ ఆల్ ద లివింగ్ బీయింగ్స్, రైట్ ఫ్రమ్ 1 సెన్స్ టు 5 సెన్స్ బీయింగ్స్. చిన్న ఏకేంద్రియ జీవుల నుంచి పంచేంద్రియ జీవుల వరకు, అంటే హ్యూమన్స్ వరకు, దే ఆర్ బి మోర్ కంపాషన్. అహింసావాదులుగా ఉంటారు. వన్స్ దట్ chakra
heart chakra opens. They are come across all the negativities and all the negative thoughts and everything. ఎప్పుడైతే వీళ్ళకి చక్రం ఈ అనాహత చక్రం ఓపెన్ అవుతుందో దే కనెక్ట్ విత్ ద నేచర్, దే ఎంజాయ్ ఆల్ ద నేచర్ యాక్టివిటీస్. ప్రకృతినే బాగా ఇష్టపడతారు, ప్రకృతితోనే ఉండటానికి ఇష్టపడతారు. సో ఫ్రెండ్స్, టేక్ అవర్ breath. We bring our breath to our అనాహత చక్రం, హార్ట్ చక్రానికి తీసుకెళ్తున్నాము. సో ఓపెన్ అవర్ బ్లాక్స్ with our continuous breath. Be with your breath and open the blocks of the heart chakra. Next, the fifth chakra is Vishuddha chakra, throat chakra. It locates the center place of our throat. It is a blue in color. It relates with throat, teeth, jaw, and all the throat functions, as well as it relates with the nose, ear, eyes. Once this chakra is blocks, we get all the diseases related with throat, jaw, ear, nose, eyes, and insomnia, nidralenitanamu, fatigue, restlessness, chiraku, no maintenance, no balance of time, మెయింటెనెన్స్ చేసుకోవటం అస్సలు వీళ్ళకి కుదరదు. ఎప్పుడైతే ఈ చక్రం, ఈ బ్లాక్స్ అంతా ఓపెన్ చేసుకుంటామో మనం మన యొక్క క్యారెక్టర్, సైకలాజికల్ ఎమోషన్స్ అంతా కూడా చాలా ఉన్నతమైన స్థితికి వెళ్తాము. Once we elevate this chakra, we have no fear of public speaking. This is mainly related with the public speaking and fearless speaking and communication and flawlessness speaking and truth speaking. If you overcome all this, we have to open a blockage in our throat chakra. ఇది మనం బ్లాకేజ్ ఉంటే, so everything is just reverse. We have very much fear in public. If we see the public, we get scared. And ధైర్యంగా మాట్లాడలేము, ఏం చేసినా తప్పులుగా మాట్లాడతాము. ఆ తర్వాత సత్యాన్ని, we hide the truth. In result,
సత్యం అండ్ రహస్యాలుగా అవి పరిగణించబడతాయి. సో ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ టు ప్యూరిఫై దిస్ చక్ర ఈస్ all the ways. So friends, be with your breath and take your breath to this throat chakra. Purify, cleanse the throat, teeth, jaw, ear, nose, and eyes with our breath. Purify all the parts of the above. Once this chakra is open, చాలా వాళ్ళు కూడా బాగా ధైర్యంగా ఉంటారు. They'll become a very courageous persons to speak truth. All our freedom fighters are the comes under this category. Now the another important sixth chakra is called third eye chakra, Ajna chakram. This locates the center place of our eyebrows. It is a violet in color. Once this chakra is related with brain, neurological system, ear, eye, and nose. And it's a power control of mind, and it teaches how to lead a life. Once this chakra is blocks, we have a lack of clarity, brain problems, insomnia, and nausea, and blockage. Once this chakra is opens, elevates, then we get a clairvoyance. అంటే అవధి జ్ఞానము. అవధి జ్ఞానం అంటే బాగా ఒక చక్కటి ఒక జ్ఞానాన్ని we have got a 5 knowledges: శృత జ్ఞాన, మతి జ్ఞాన, శృత జ్ఞాన, అవధి జ్ఞాన, మనపర్య జ్ఞాన అండ్ కేవల జ్ఞాన. అలాంటి అవధి జ్ఞానం ఇందులోనే మనం ఎప్పుడైతే మనకి థర్డ్ ఐ ఓపెన్ అవుతుందో everything will be very much clarity. What we have, what we are, who am I, where I come from, what is the work, what is my goal. We get such a clarity in our life. So friends, be with your breath. Take our breath to our third eye. Breathe up and open your third eye.
This is possible only with a regular course of meditation. Now, the last and highest chakra is called crown chakra. It places highest of our body and center of our head. It is a indigo in color. The color is an indigo color. This chakra is relates with a very once the chakra is elevates your body, you can experience your life with every moment very unconditional love, consciousness, awakeness, aware of yourself with infinite powers. Once this chakra is imbalanced, once this chakra is blocked, you get migraine, stress, pains, imbalance, and the body of whole system will be imbalanced. You will be detached with this world that శరీరంతో ఉన్నా కూడా శరీరం ఏమి పని చేయదు, వారికి నిర్జీవంగానే ఉంటారు. హీ విల్ లైక్ ఏ డెడ్ బాడీ, నో క్లారిటీ ఆఫ్ మైండ్, no right decision making, always very laziness, insomnia, restlessness, and all the negative feelings. Once if we elevate, if we open this block of this chakra, we can go for, we can do inner journey as a saint. You are connected with everything and everything is connected to you. You will be a immense happiness, joy, pleasure, pleasant moment. You will be in always a pleasant moment. So, friends, take your breath to our crown chakra and cleanse the all the part of the crown chakra. Open the blocks, and then this is a brief information regarding the 7 chakras. Once a person having all these chakras activation, his life like a flowing of waterfall, his life like bed of roses, his life like a golden spoon. If it is not, it is just reverse. His life like a desert in the sand, bed of thorns,
and his life will be very sad, become a very sad and sorrow. So what to do with this? How to balance this chakras? What is the remedy for this? We have to know first ourselves about what chakra is blocked in our body, which chakra is blocked in our body. అంతకంటే కూడా మనం we have to think about we have an awareness of all the chakras and information about all the chakras. Then do meditation regularly as much as you can possible, and think about all the 7 chakras. Elevate your chakras and be with your own soul and with your pure soul. Then you will become a master of your soul and will be emancipated, and your birth and death, the chakra will be the transmigration of birth and death will be stopped. You will be liberated from your పునరపి జననం పునరపి మరణం మనకి ఆగిపోతుంది. Then we go to the state of moksha. Our great leaders are the examples for that. In this occasion, I can name the persons like Swami Vivekananda, Ramakrishna Paramahamsa, Brahmarshi Patriji, Gautama Buddha, all the 24 Tirthankars, and the last Tirthankar, Mahavir Bhagwan. All these personalities they born as human, but they knew their pure souls. They're emancipated. They got liberated. They are tried for the cycle of transmigration and become a liberated souls, attained moksha. And ikkada manaki పత్రిజీ అందరికీ వారి యొక్క ధ్యానాన్ని చేస్తూ ధ్యానంని నేర్పించి అందరికీ ధ్యానం చేసుకోమని చెప్తూ ప్రతి ఇంటికి ఒక్కొక్క మాస్టర్స్ గా వారి యొక్క సోల్ కి వారినే మాస్టర్స్ గా తయారు చేస్తూ అందరినీ కూడా మోక్షానికి వారి యొక్క మోక్షం వారి చేతుల్లోనే ఉందని చెప్తూ ధ్యానాన్ని అందరికీ నేర్పిస్తున్నారు. ఈ స్టిల్ మనకి అలాంటి వ్యక్తి ఇప్పుడు మనతోటి ఉండటం మనం చాలా అదృష్టవంతులం. సో ఫ్రెండ్స్, చక్కగా అందరం ధ్యానంలో కూర్చొని మన యొక్క
మూలాధార చక్రం నుంచి సహస్రార చక్రం వరకు ఒకటే కంటిన్యూస్ గా ఒక స్కేల్ ని కొలమానంగా పెట్టుకొని మన శ్వాస నిశ్వాసాన్ని గమనిస్తూ చక్కగా నిరంతరంగా కంటిన్యూస్ గా వితౌట్ ఎనీ ఇంటరప్షన్ we take our breath and we be with our breath. మనం మన యొక్క శ్వాసతోనే ఉందాము. ఒక చక్కటి సంగీతాన్ని ఆస్వాదిస్తూ మనం శ్వాసని మన యొక్క ఈ మెడిటేషన్ ని కంటిన్యూ చేసుకుంటూ మన యొక్క చక్రాలను శుద్ధి చేసుకుంటున్నాము. మ్యూజిక్ పెట్టండి సార్. ఓకే మేడం.
ధ్యానాన్ని మొదలుపెడతాం. తరువాత చేతులు రెండు కళ్ళ పైన పెట్టుకుని ఫైవ్, 1 నెమ్మదిగా చక్కగా నవ్వుకుంటూ కళ్ళు విప్పండి. వండర్ఫుల్ వండర్ఫుల్, చాలా అద్భుతంగా ఉంది చక్రాస్ మెడిటేషన్. ఎవరైనా if anybody wants to ask me any information regarding this, please welcome. మేడం అందరు అన్మ్యూట్ అయినారు, ఎవరైనా మాట్లాడచ్చు డైరెక్ట్ గా. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడచ్చు మాస్టర్స్. ఓకే, మరి చాలా అద్భుతంగా ఉంది. చివరి రోజు, ఈ రోజుకి చివరిది. మరి రెండో రోజుకి కంప్లీట్ గా సక్సెస్ఫుల్ గా అఖండ ధ్యానం 10 సెషన్స్ చాలా చక్కగా మనం ముగించుకున్నాము. చాలా అద్భుతంగా ఉంది. మేడం నీరజ గారు మాట్లాడతారు. మేడం మాట్లాడండి. యా, థ్యాంక్ యూ. ఇది చక్రాస్ నేను చాలా విన్నాను దాని గురించి. అంటే ప్రాపర్ గైడెన్స్ లేకుండా చెయ్యొద్దు అనేసి చాలా వీడియోస్ లో చాలా పెద్ద పెద్ద వాళ్ళే చెప్పారు. మనకి అది చెయ్యొచ్చా చేయకూడదా అదొక డౌట్ ఉంది నాకు. ఐ నీడ్ సమ్ అడ్వైస్ ఇన్ దిస్. చేయొచ్చండి, డెఫినెట్లీ. మనము మన యొక్క హలో మ్యామ్ చెప్పండి. మన యొక్క ఆత్మ కానీ మన యొక్క మన లైఫ్ కి మనమే కదా కర్తలమే, క్రియలమే. మన యొక్క మంచి చెడ్లకి మనమే ఏమంటాము దానికి బాధ్యులం. సో అలాంటప్పుడు మన నీడ్స్, నెసెసిటీస్ మనకి తెలుసు. మన యొక్క హెల్త్ మన చేతిలో ఉంది. సో తప్పకుండా ధ్యానంలో అంటే బేసిక్ పాయింట్ లోని మనం వితౌట్ ఎనీ నాలెడ్జ్ ఆఫ్ ఇది మనం చేయకూడదు. వన్స్ వి గెట్ గుడ్ నాలెడ్జ్ మనకి మెడిటేషన్ లో మంచి నాలెడ్జ్ వచ్చిన తర్వాత దిస్ ఇస్ సెకండ్ ఫేజ్, దిస్ ఇస్ అన్ అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ మెడిటేషన్. అప్పుడు తప్పకుండా చేసుకోవచ్చు. మనం తప్పకుండా విత్ ఫుల్ ఇన్ఫర్మేషన్ అండ్ మనకి ఒక నాలెడ్జ్ తోని తప్పకుండా చేయొచ్చు. ఈవెన్ మనం ఇంకా అందరికి కూడా ఎక్స్ప్లెయిన్ కూడా చేయొచ్చు, అందరికి టీచ్ కూడా చేయొచ్చు అన్నమాట. బట్ ఓన్లీ ద థింగ్ ఈజ్ మనకి ఫస్ట్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ మెడిటేషన్ ఉండాలి. దాని తర్వాత మనం ఈ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ కి మనం రీచ్ అవ్వాలి. షూర్లీ వి కెన్ డు. ఓకే, షూర్ మ్యామ్, థ్యాంక్ యూ. ఈరోజు దసరా ఉత్సవాలు రెండవ రోజు. ఎంత అద్భుతంగా ప్రతి ఒక్కరూ కూడా ఒకరికి మించి ఒకరు చెప్తున్నారు. చాలా అద్భుతంగా ఉంది. అంటే ఆ అమ్మే
అందరిలో వచ్చి చెప్పిస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. అంత చక్కగా ఉంది. మరి ఎవరు చెప్పినా సరే డీప్ మెడిటేషన్ లోకి వెళ్ళిపోతున్నాము. అలాగే ప్రతి ఒక్కరు పేరు పేరున ఉదయం నుండి సాయంత్రం వరకు, రాత్రి వరకు ఈ చక్రాస్ది కూడా చాలా బాగుంది. ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది. మరి కళ్ళు తెరవబుద్ధే లేదు. అలాగే విజయ రామరెడ్డి గారు కూడా చెప్పిన విషయాలు కూడా చాలా అద్భుతంగా చక్కగా ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కరిది కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. మరి ఇంత చక్కటి ప్లాట్ఫారం తయారు చేసిన రమణికి, మరి తనకి సహకరించిన అందరికీ కూడా వేల వేల కోట్ల నమస్కరించుకుంటూ, దీనికి మూలమైన మన ఆది జగద్గురు బ్రహ్మశ్రీ పత్రిజీకి, పత్రి మేడంకి వేల కోట్ల నమస్కరించుకుంటూ పాదాభివందనం చేసుకుంటూ ముగించుకుందాం. ఓకే అమ్మా, చాలా బాగుంది. ఓకే, మరి ఈ రోజుకి ఇక మంగళం మంగళం పాడతావా? స్టార్ట్. శ్రీలలితా శివజ్యోతి సర్వకామదా, శ్రీలలితా శివజ్యోతి సర్వకామదా, శ్రీగిరి విరామయ సర్వమంగళా, శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా. అందరికన్నా చక్కని తల్లికి సూర్యహారతి, అందాలే చల్లని తల్లికి చంద్రహారతి, నవ్వుల కడుల జ్యోతుల కర్పూరహారతి, సకల వినుత నిగమ చరిత శాశ్వత మంగళ శ్రీలలిత జ్యోతి సర్వకామదా, శ్రీగిరి నిలయ గిరామయ సర్వమంగళా, శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా. మాతృదేవికి మంగళం, మా మంగళానికి మంగళం, శ్రీకరం వైద్యుయమై భాసిల్లు తల్లికి మంగళం, సాక్షియై పరమాత్మయై సద్రూపమై సత్యంబునై సర్వకారణ శక్తియై శోభిల్లు తల్లికి మంగళం, మాతృదేవికి మంగళం, మా మంగళానికి మంగళం, సర్వజీవ ప్రేరణం వై సర్వాంతర్యామియై సర్వమంత్రమయ శివం వై చలకు తల్లికి మంగళం, మాతృదేవికి మంగళం, మా మంగళానికి మంగళం, నిత్యమై నిస్తత్వమై నిర్వ్యాజమై నిర్లిప్తమై నిష్కళీభూతంబునై విలసిల్లు తల్లికి మంగళం, మాతృదేవికి మంగళం, మా మంగళానికి మంగళం, అవ్యయం వై అద్వయం వై అవాంగ్మానస గోచరం వై సగుణ నిర్గుణ తత్వమౌ అనసూయ తల్లికి మంగళం, మాతృదేవికి మంగళం, మా మంగళానికి మంగళం, శ్రీకరం వై దివ్యమై భాసిల్లు తల్లికి మంగళం, మాతృదేవికి మంగళం, మా మంగళానికి మంగళం, మంగళానికి మంగళం, మంగళాంగికి మంగళం.
చాలా బాగుంది మ్యామ్ ఈ పాట, సూపర్ ఉంది అసలు అసలు ఇంకా ఎండ్ ఆఫ్ ది డే లా లేదు ఇది. ఎనర్జీ. సరే మరి ఈ రోజుకి ఇంకా మనం ముగిద్దాము. రేపు ఎర్లీ మార్నింగ్ 4 o'clock కి మళ్ళీ కలుసుకుందాము. థర్డ్ డే గాయత్రి దేవి, మరి వైట్ సారీస్, రేపు వైట్ డ్రెస్ కోడ్. ఈ రోజు అందరూ కూడా చక్కగా ఎల్లో వేసుకొని అందరూ చాలా చక్కగా బాల త్రిపుర సుందరి దేవి లాగా అందరూ కూడా రెడీ అయ్యారు. రేపు మరి గాయత్రి దేవి వైట్ డ్రెస్ కోడ్ అందరూ కూడా వీళ్ళున్న వాళ్ళందరూ కూడా చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. సర్వే జన సుఖినో భవంతు.